హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఆరుని మీరు చూసిన టెక్నికల్ ఆర్ తెలుగు ఫ్రెండ్స్. ఈరోజు మన టాపిక్ వచ్చి మనకు సామ్సంగ్ గెలాక్సీ A23 మొబైల్. ఇది వచ్చి 5G మొబైల్ అండి ఫ్రెండ్స్. ఈ మొబైల్ వచ్చి మనకు 1 ఇయర్ క్రితమే లాంచింగ్ అయింది, ఎగ్జాక్ట్గా జనవరి 20కి. అయితే ఈ రోజు మనది ఏంటంటే మన జనవరి 25th. అయితే ఈ మొబైల్ ఇప్పుడు ఈ 2024లో కొనచ్చా లేదా అని దాని గురించి కొంచెం రివ్యూ తెలుసుకున్న ముందు ఎవరైతే ఫస్ట్ టైం మన వీడియో చూస్తున్నారో మన ఛానల్ అయితే ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ అయితే ఆల్లో పెట్టుకోండి. నేను ఇలాంటి కొత్త వీడియోలు తీయాలనిపిస్తే మీరు మొబైల్ నోటిఫికేషన్ ద్వారా వస్తే మిస్ కాకుండా ఉంటారు. వీడియో నచ్చితే మాత్రం లైక్ అయితే చేయండి. ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ బాగానే ఉందనుకుంటే మీ ఫ్రెండ్స్కి షేర్ కూడా చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుసుకోవాల్సింది మన మొబైల్ గురించి ఏంటంటే మనకు డిజైన్ గురించి తెలుస్తుంది. డిజైన్ వచ్చి మొత్తం ప్లాస్టిక్ బాడీతో లభిస్తుంది కాబట్టి డిజైన్ పరంగా చూస్తే చాలా అద్భుతంగా ఉంది. డిజైన్ విషయానికి వస్తే మనకు సామ్సంగ్ గెలాక్సీ S23 లాగా డిజైన్ అనేది ఉంటుంది. డిజైన్కి అయితే ఎక్కడ పేరు పెట్టలేకుండా చాలా అద్భుతంగా ఉంది ప్లస్ డిజైన్కి అయితే ఒక లెక్క అయితే వేయచ్చు. అలాగే ఇందులో ఆండ్రాయిడ్ విషయానికి వస్తే ఆండ్రాయిడ్ 12తో లభిస్తుంది. ఇది కొంచెం ఓల్డ్ మోడల్ అని చెప్పొచ్చు. 12 అనేది ఇప్పుడు మనకు రీసెంట్గా నడిచేది 14, 13 నడుస్తుంది ఆండ్రాయిడ్ విషయానికి వస్తే. మేబీ ఇందులో మనకి ఇప్పటివరకు అప్డేట్ అయ్యి ఉండవచ్చు నాకు తెలిసి. ఈ మొబైల్ అయితే ఎవరైతే తీసుకుంటారో ఆండ్రాయిడ్ వాళ్ళకి అప్డేట్ అయ్యి ఉంటుంది. ఆండ్రాయిడ్ ఇప్పుడు లేటెస్ట్గా 13 అయినా 14 అయినా లభిస్తుంది ఆండ్రాయిడ్ అనేది. ఆండ్రాయిడ్ విషయానికి వచ్చినా కూడా పర్ఫార్మెన్స్ చాలా బెటర్గా ఉంటుంది కాబట్టి ఆండ్రాయిడ్ అయితే లైక్ అయితే వేయచ్చు. ఇలా ప్రాసెసర్ విషయానికి వస్తే ప్రాసెసర్ వచ్చి స్నాప్డ్రాగన్ 695 ప్రాసెసర్. ఇది డ్యూయల్ కోర్ మీద నడిచే ప్రాసెసర్. ఇది వచ్చి మనం 600 చిప్సెట్ మీద లభిస్తుంది. ఇది మనకు 64 బిట్ మీద రన్ అవుతుంది ఈ ప్రాసెసర్ అనేది. ఈ ప్రాసెసర్ మీద గేమర్స్కి అయితే రీసెంట్గా 1 ఇయర్ క్రితం లాంచ్ అయిన మొబైల్ కాబట్టి ఆ టైంలో ఇది గేమర్స్కి అయితే చాలా అద్భుతం అని చెప్పొచ్చు. ఎందుకంటే పబ్జీ లాంటి గేమర్స్కి ఎక్కువ రీసెంట్గా గేమింగ్ మీద తీసుకొచ్చారు కాబట్టి మొబైల్ అనేది గేమర్కి చాలా అద్భుతం అని చెప్పొచ్చు. ఆ టైంలో 1 ఇయర్ క్రితం ఈ ప్రాసెసర్ అనేది. ఇప్పుడు బేసిక్గా చూసుకుంటే మనం ఇప్పుడు దీనికంతా మంచి ప్రాసెసర్ వచ్చినాయి. అయితే ఇప్పుడు ఈ 2024లో ఈ ప్రాసెసర్ వర్క్ అవుతుందా వర్క్ కాదనిపిస్తే నా ఉద్దేశం ప్రకారం వర్క్ అవుతుంది. కొంచెం బెటర్గానే వర్క్ అవుతుంది. హెవీ బెటర్గా పనిచేయదు కానీ నార్మల్ బేసిక్గా అయితే పనిచేస్తుంది పబ్జీ లాంటి గేమర్స్కి అయితే. ఇది మన హెచ్డీ వరకు అయితే కంట్రోల్ అనేది చేయగలుగుతుంది పబ్జీ లాంటి గేమర్స్కి. ఎక్కడ మన మల్టీటాస్క్కి అయితే చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఈ ప్రాసెసర్ అనేది. వారి కోసం అయితే డిసప్పాయింట్ చేయలేదు, అద్భుతంగా ఉంటుంది కాబట్టి ఇందులో మనకి చాలా బెటర్గానే ఉంటుంది కాబట్టి ఈ ప్రాసెసర్కి అయితే ఒక లెక్క అయితే వేయచ్చు నా ఉద్దేశం ప్రకారం. ఫ్రెండ్స్ ఇక డిస్ప్లే విషయానికి వస్తే 6.6 ఇంచ్ డిస్ప్లే. ఇది ఫుల్ బెజల్ వచ్చి విత్ నాచ్తో లభిస్తుంది. నాచ్ అనేది మనకు 1 ఇయర్ క్రితం చాలా ట్రెండింగ్గా జరిగింది. ఇప్పుడు మనకు బెజల్ వచ్చి డిస్ప్లే విత్ పంచువల్తో లభిస్తున్నాయి కాబట్టి నాచ్ అనేది చాలా అద్భుతంగా ఉంటుంది. ఎందుకంటే కింద పడ్డా కూడా మనకి కొంచెం సేఫ్టీ ఉంటుంది కెమెరా పరంగా చూస్తే. ఎందుకంటే మనకు డిస్ప్లే సపరేట్ ఉంటుంది కాబట్టి కెమెరా అనేది చాలా అద్భుతమైన ఫీచర్ అని చెప్పొచ్చు. అది కూడా చాలా కొంచెం బెటర్గానే ఉంటుంది మనకి. ఇక డిస్ప్లే ప్రొడక్షన్ వచ్చి Gorilla Glass 5తో ప్రొడక్షన్ లభిస్తుంది. అలాగే డిస్ప్లే రెజల్యూషన్ వచ్చి మనకి ఫుల్ హెచ్డీతో లభిస్తుంది. అలాగే రీఫ్రెష్ రేట్ వచ్చి 120 రీఫ్రెష్ లభిస్తుంది. అంటే డిస్ప్లే పరంగా చూసుకుంటే మీకు చాలా బెటర్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. మనకి ఏదైనా వీడియో చూసినా క్వాలిటీ కానీ చాలా అద్భుతంగా ఉంటుంది కాబట్టి డిస్ప్లే కూడా ఒక లైక్ అయితే వేయచ్చు. అలాగే కెమెరా విషయానికి వస్తే బ్యాక్ సైడ్ 4 కెమెరాతో లభిస్తుంది ఫ్రెండ్స్. ఇది ఒక ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు మనకి కెమెరా పరంగా చూస్తే. ఎందుకంటే మెయిన్ కెమెరా 50 మెగాపిక్సెల్, ఇది వచ్చి 10x వరకు డిజిటల్ జూమ్ చేసుకునే అవకాశం ఉంది. డిజిటల్ జూమ్ అంటే ఏదైనా వీడియో తీసినా కూడా షేక్ కాకుండా చాలా అద్భుతంగా ఉంటాయి వీడియో క్వాలిటీ అనేది. ఇందులో మనకి సెకండరీ కెమెరా వచ్చేవరకు మనకు 5 మెగాపిక్సెల్. ఇది వచ్చి అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్. ఇది మనం 80 డిగ్రీస్ వరకు అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ తోటి ఫోటో తీసుకునే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి అదొక ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. అలాగే థర్డ్ వన్ కెమెరా వచ్చి మనకు 2 మెగాపిక్సెల్ మైక్రో కెమెరా. ఈ మైక్రో కెమెరా అనేది మీకు అందరికీ తెలిసిందే. మనకి ఏదైనా ఫోటో షాట్స్ వీటికైతే చాలా అద్భుతంగా వర్క్ అవుతుంది కెమెరాస్ అనేవి. అలాగే ఫోర్త్ కెమెరా వచ్చి మనకు 2 మెగాపిక్సెల్. ఇది వచ్చి డెప్త్ కెమెరా అనేది మైక్రో కెమెరా అనేది రెండు సేమ్ అని చెప్పొచ్చు నా ఉద్దేశం ప్రకారం. ఎందుకంటే కెమెరా క్వాలిటీలో ఇందులో కెమెరా అనేది చాలా ఎక్సలెంట్ అని చెప్పొచ్చు ఈ మొబైల్లో. చాలా సామ్సంగ్లో మనకి సెన్సర్స్ అనేవి చాలా అద్భుతంగా ఉంటాయి. కెమెరా క్వాలిటీలో చూస్తే మనకి ఎక్కడ డిసప్పాయింట్ చేయకుండా ఉంటాయి కాబట్టి కెమెరాకి అయితే నా ఉద్దేశం ప్రకారం డబల్ లైక్స్ ఇస్తున్నాను. మీ ఉద్దేశం ఏందో ఇది చెప్పి కామెంట్ రూపంలో తెలియజేయండి. బ్యాక్ సైడ్ కెమెరా పరంగా చూసుకుంటే మనకు ఒక LED ఫ్లాష్ లైట్ లభిస్తుంది. ఫుల్ హెచ్డీ వరకు 30 fps రికార్డింగ్ చేసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి ఎక్కడ చాలా అద్భుతంగా ఉంది ఇందులో మనకి. ఫ్రంట్ సైడ్ కెమెరా విషయానికి వస్తే ఫ్రంట్ సైడ్ మనకి 8 మెగాపిక్సెల్ ఫ్రంట్ సైడ్. ఇది కూడా మనం ఫుల్ హెచ్డీ వరకు 30 fps రికార్డింగ్ చేసుకునే అవకాశం ఉంది కాబట్టి కెమెరా పరంగా చూస్తే చాలా అద్భుతమైన కెమెరాస్ ఉన్నాయి కాబట్టి కెమెరాకి అయితే లైక్ అయితే వేయచ్చు. బ్యాటరీ విషయానికి వస్తే 5000 mAh బ్యాటరీ లభిస్తుంది. 25 వాట్ ఛార్జర్ లభిస్తుంది. USB to Type-C కేబుల్ లభిస్తుంది. మినిమం బేసిక్గా 1 డే వరకు చాలా అద్భుతంగా వస్తుంది మన బ్యాటరీ బ్యాకప్ అనేది. ఎక్కడ డిసప్పాయింట్ చేయకుండా చాలా అద్భుతమైన ఫీచర్స్ ఉన్నాయి మొబైల్స్. కాబట్టి ఈ మొబైల్ ఈ 2024లో కొనచ్చా లేదా అనేది ఒక ఫుల్ క్లారిటీ తెలుసుకునే ముందు ఎవరైతే ఫస్ట్ టైం మన వీడియో చూస్తున్నారు మన ఛానల్ అయితే ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ అయితే ఆల్లో పెట్టుకోండి. నేను కొత్త వీడియో తీసినా కూడా మీరు ముందు తీసుకుంటుంటారు. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. ఇందులో మనకు ఫుల్ క్లారిటీ అనేది వచ్చేస్తుంది. మొబైల్ తీసుకోవచ్చా తీసుకోకూడదా ఈ 2024లో. ఓకేనా ఫ్రెండ్స్. ఇంకా మెయిన్ థింగ్ ఇంకా ఫీచర్స్ అంటే ఇందులో మనకి డాల్బీ అట్మాస్ కూడా లభిస్తుంది. స్టీరియో స్పీకర్స్ కూడా లభిస్తున్నాయి. ఇయర్ ఫోన్ జాక్ కూడా లభిస్తుంది. ఇందులో మనకి ఇయర్ ఫోన్స్ కూడా బాక్స్లో ఇయర్ ఫోన్స్ కూడా లభిస్తున్నాయి కాబట్టి ఫీచర్స్ పరంగా పర్ఫార్మెన్స్ పరంగా చూస్తే ఈ మొబైల్ అనేది చాలా ఎక్సలెంట్ అని చెప్పొచ్చు. ఈ మొబైల్కి పేరు పెట్టిన అవసరం లేదు, చాలా అద్భుతమైన మొబైల్ ఇది. అయితే ప్రైస్ విషయానికి వస్తే ప్రైస్ వచ్చి ఇప్పుడు బేసిక్గా ఇప్పుడు మనకి ప్రైస్ వచ్చి మనకి 22,000కి ప్రైస్ పెడుతుంది ఫ్రెండ్స్ ఫ్లిప్కార్ట్లో. మన ఆఫర్ లాగా తీసుకుంటే జస్ట్ 19,000కే లభిస్తుంది. అయితే 19,000కి మొబైల్ తీసుకోవచ్చా తీసుకోకూడదు అంటే నా ఉద్దేశం ప్రకారం తీసుకోవచ్చు.
కొంచెం బెటర్గానే ఉంటుంది మొబైల్ అనేది, పర్ఫార్మెన్స్ కానీ అవన్నీ బెటర్గానే ఉంటుంది. కాకపోతే ఈ 19,000కి ఇంకా చాలా చాలా మొబైల్స్ వచ్చినాయి మనకి ఇప్పుడు రీసెంట్గా. అయితే ఇప్పుడు రీసెంట్గా వచ్చిన మొబైల్స్ అన్ని వివో, ఓప్పో ఇలాంటివి ఉన్నాయి. అయితే మీకు ఏదైనా బ్రాండ్ కావాలనిపిస్తే సామ్సంగ్ నుంచి బ్రాండ్ కావాలనిపిస్తే మీ బడ్జెట్ ఇది, ఇందులో మనకి ఈ మొబైల్ చాలా ఎక్సలెంట్గా ఉంది, ఇది 5G సపోర్ట్ కూడా ఉంది అనుకుంటే ఒకసారి అయితే లుక్ చేయండి. నచ్చితే మాత్రం వదలకండి, చాలా అద్భుతంగా ఉంది మొబైల్ కూడా. ఈ 2024లో తీసుకోవచ్చు అంటే నా ఉద్దేశం ప్రకారం తీసుకోవచ్చు, చాలా బెటర్గానే ఉంటుంది మొబైల్ అనేది. ఈ మొబైల్ నచ్చితే మాత్రం వదలకండి, ఆఫర్లో తీసుకుని చాలా బెటర్. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు క్లారిటీ అనేది వచ్చేస్తుంది అనుకుంటాం. అయితే ఎవరైతే ఫస్ట్ టైం మన వీడియో చూస్తున్నారో మన వీడియోకి అయితే ఒక లైక్ అయితే ఇవ్వండి, అలాగే మన ఛానల్కి సపోర్ట్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆల్లో పెట్టుకొని ఎలాంటి వీడియోస్ కావాలన్నా మీరు కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. అయితే ఫ్రెండ్స్ నేను ఒకటి 15,000 లోపు మొబైల్స్ తీద్దాం అనుకుంటున్నాను, 15,000 లోపు 5 మొబైల్స్ చెప్దాం అనుకుంటాను మీకు. అయితే మీకు చెప్పాలన్నా లేదో మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి, ఎవరైతే చెప్దాం అనుకున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్, టేక్ కేర్, మరో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.